నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిందన్న వైసీపీ మాటలు హాస్యాస్పదం. టీడీపీ నగర అధ్యక్షుడు మన్సూర్ అలీఖాన్ మండిపాటు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలతో ఏటా 3,391 కోట్ల అదనపు భారం. వైసీపీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలతో ప్రజల అవస్థలు. కూటమి ప్రభుత్వ తీరుపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం. కూటమి ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధరలను పెంచిందంటూ వైసీపీ పెద్ద ఎత్తున నిరసన చేయడం హాస్యాస్పదమని తెలుగుదేశం నగర అధ్యక్షుడు మన్సూర్ అలీఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా ఇరాన్ మధ్య చోటు చేసుకున్న యుద్ధ పరిణామాల మధ్య అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి కాకపోవడంతో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి తప్ప పెంచింది కాదని గుర్తు చేసుకోవాలన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనలు తెలిపి ప్రజల్లో అవమానాలు పొందుతున్నారన్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంవత్సరానికి 4 సార్లు రేట్లు పెంచింది మర్చిపోయారా అని ప్రశ్నించారు. వాస్తవాలు ప్రజలకు తెలిసినప్పటికీ వారిని పక్కదారి పట్టించాలని చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైసీపీకి చెందిన కొంతమంది నేతలు కడపలో ఉన్నటువంటి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర పెట్రోల్ కానీ డీజిల్ ఈ 2 రేట్లు పెరిగినాయని చెప్పి ధర్నా చేయడం జరిగింది. అది ఆ ధర్నా చూస్తే ప్రజలు నవ్వుతున్నారు. ఎందుకంటే అందరికీ తెలుసు ఈ రేట్లు పెరిగినాయంటే కేవలము అంతర్జాతీయంగా జరుగుతున్న కొన్ని దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణం. ఎందుకంటే ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ మనకు రావాలి. ఆ క్రూడ్ ఆయిల్కి సంబంధించి ఏవైతే అవుట్పుట్ వస్తుందో అన్ని అవుట్పుట్ల మీద రేట్లు పెరుగుతాయి. అది తెలిసి కూడా ఒక జోకర్ల మాదిరి ఈరోజు అక్కడికి ఆర్టీఓ ఆఫీస్కి పోయి ధర్నా నిర్వహించడం అనేది అది వాళ్ళకు ఉన్నటువంటి తెలివికే మనం వదిలేయాలి. ఇంకో విషయం ఏంటంటే అంతగా ధర్నా చేయాలనుకుంటే ఢిల్లీకి వెళ్ళి చేయొచ్చు. ఎందుకంటే అక్కడ డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. కడపలో చేస్తే 2-3 దాటుకుని పోవాలి సెంట్రల్ గవర్నమెంట్కి. అక్కడే డైరెక్ట్ వెళ్ళి చేస్తే ఢిల్లీలో వాళ్ళు డైరెక్ట్ అర్థమైపోతుంది అబ్బా చాలా కష్టపడుతున్నారు వెళ్ళేసి వాళ్ళు కూడా ఆ యుద్ధం కూడా పక్కన పెట్టేసి వైసీపీ వాళ్ళ కోసం రేటు తగ్గిస్తామని ఆలోచిస్తారు. కేవలం సజ్జల గారు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ప్రతి ఒక్కరు పోవాలా, పెద్ద విషయం మన చేతికి అందింది, దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలా, బురద జల్లాలా అని చెప్పి గొప్ప స్టేట్మెంట్ ఆయన పేపర్లు రిలీజ్ చేయడం వల్ల ఈ గొప్ప నాయకులంతా దాన్ని గొప్పగా చిత్రీకరించాలని పోయి ఈరోజు ఫూల్స్ అయినారు. ముఖ్యంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. అదేంటంటే సజ్జల గారు ఏమన్నారు, కలెక్టర్ ఆఫీస్కి, ఆర్డీఓ ఆఫీస్కి, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ధర్నాలు చేయండి అంటే వీళ్ళు కేవలం ఆర్డీఓ ఆఫీస్ వరకే పరిమితమయ్యి ఇదే గొప్ప మనకు మా యోగ్యతకి అని వదిలేసినారు. ఎందుకు వెళ్ళలేదు కలెక్టర్ ఆఫీస్కి? వెళ్ళాల్సిందే. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఉండే అంతా ఐఏఎస్ ఆఫీసర్లు కాబట్టి గొప్ప నాయకులు వచ్చినారని చెప్పి తొందరగా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. వైసీపీ ప్రభుత్వం ఇట్లా చేసిందంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుస్తుంది. అంటే వీళ్ళు పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి హెల్ప్ చేశారనమాట. ఆర్టీఓ స్థాయి వరకే పెట్టేశారు అన్నమాట ఈ ధర్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చేసిన ఈ ధర్నాకి మీడియా కవరేజే రాలే. ఆ సాక్షి ఛానల్ కూడా మనస్సాక్షి చంపుకొని పోయింది, తప్పదు రా స్వామి అని. ఎందుకురా అంటే అందరికీ తెలుసు ఈ ప్రైజెస్ ఎందుకు పెరిగినాయి అనేది. మొన్న కూడా మన ప్రధానమంత్రి గారు చెప్పారు యుద్ధం ఎంత చాలా ఇబ్బందిగా అవుతుంది, రాబోయే రోజుల్లో బంగారు కూడా కొనొద్దని. చాలామంది భారతీయులు ఆయన చెప్పిన మాటను కూడా విని బంగారు జోలికి పోకోకుండా వేరే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారు. ఆ పద్ధతిలోనే ఈ క్రూడ్ ఆయిల్కి కూడా వినియోగం తగ్గించాలనేసి రేట్లు పెంచారు. అది గమనించేలాగా వీళ్ళు ఏదో విధంగా ఏదో పెద్ద వీళ్ళకి చేతికి ఏదో ఆయుధం వీళ్ళని దొరికినట్టు చేసి ఈరోజు ఫూల్స్ అయినారు. ముఖ్యంగా ఈరోజు మా టీడీపీ ప్రభుత్వం మా నాయకుల గురించి చెప్పాలంటే ఈ క్రూడ్ ఆయిల్ను పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించాలని ఏం చేశారు? మహానాడుల మంచి ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ని ఏం చేశారంటే మీరందరూ ఆన్లైన్లో చూడండి.
కార్లు గీళ్ళు వేసుకొని రావద్దని. వాళ్ళు కూడా స్వయంగా వాళ్ళకు ఉన్నటువంటి కాన్వాయ్స్ని తగ్గించారు. ప్రభుత్వం ఉన్న ఆఫీసర్స్ కూడా వాళ్ళ కాన్వాయ్స్ కానీ వాళ్ళకున్న రక్షణ కూడా తగ్గించుకొని రిస్క్ మీద వాళ్ళు 10-15 వెహికల్స్ ఉంటే 1-2 వెహికల్స్ తిరుగుతున్నారు, రిస్క్ తీసుకుని చేస్తున్నారు. అంటే వాళ్ళకు భారతదేశం పట్ల ఉన్నటువంటి భక్తి అట్లాంటిది. ముందు మనము అవలంబించి తర్వాత ఇతరులకు చెప్పాలనేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన పార్టీ నాయకులు ఎవరైతే అందరూ కూడా వాహనాలు వినియోగం అనేది తగ్గించారు. ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగాను అలాగే కడప నియోజకవర్గంలో పెట్రోల్ డీజిల్కి సంబంధించిన ధరలు 3 రూపాయల చొప్పున పెరగడం, దాన్ని వీళ్ళు ఏదో గొప్ప ఘనకార్యం అంటే వీళ్ళు కొత్తగా కనుక్కున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ప్రజల మీద భారం మోపేసింది అని చెప్పి, అంటే ఉనికిని ఎక్కడైతే కోల్పోతున్నామో ఉనికి కాపాడుకొని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, మేమందరం కూడా ఉన్నాం ఇంకా నాయకులు అని చెప్పే కార్యక్రమంలో భాగంగా దీన్ని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 2019లో మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటికి నుంచి 2024 వరకు మీరు పెంచిన ధరలకు సమాధానం చెప్పి ఈరోజు మీరు ఏదైతే మీ నిరసన కార్యక్రమాలు ఉన్నాయో ఇవన్నీ కూడా చేస్తే ప్రజలు కూడా చాలా సంతోషపడేవాళ్ళు. అట్లా కాకుండా 2019 నుంచి 24 వరకు మీ ఇష్టానికి మీరు ఏవైతే డీజిల్కి సంబంధించినటువైతేనేమి పెట్రోల్కి సంబంధించిన పరిస్థితులు, ఆ రోజు 69 రూపాయలు డీజిల్ ఉంటే ఈరోజు డీజిల్ ఎంత ఉంది? 110 రూపాయలు డీజిల్కి చేరింది. ఆ రోజు 75 రూపాయలు లీటర్ పెట్రోల్ ఉంటే ఈరోజు 110 రూపాయలకి వచ్చింది. అంటే మీరు దిగిపోయే నాటికి దాదాపుగా 30 నుంచి 35 రూపాయలు డబ్బులు రేట్లు పెంచడంతో పాటు ఏవైతే కేంద్ర ప్రభుత్వం పెంచుతుందో అది కాకుండా మీరు పర్సనల్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏదైతే వ్యాట్ పెంచి తర్వాత రోడ్డు సెస్ అని చెప్పి మళ్ళీ లీటర్కి ₹1 చొప్పున మీరు పెంచే కార్యక్రమం అన్నీ చేసి ఈరోజు మీరు ఏదో కొత్తగా కనుక్కున్నట్టు ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ ₹3 డీజిల్ కానీ పెట్రోల్ కానీ రేట్ పెంచడానికి గల కారణాలు ఏవనేది సాధారణ పౌరుడికి కూడా తెలిసిన విషయమే. కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకునే దాంట్లో తప్పని పరిస్థితుల్లో యుద్ధ వాతావరణం అక్కడ ఇంకా తగ్గకపోవడం, మనం అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ ఇక్కడికి దిగుమతి చేసుకుంటాం కాబట్టి తప్పని పరిస్థితుల్లో రేటు పెంచినాయని చెప్పి చిన్న పిల్లవాడిని అడిగితే కూడా అంటే సద్హృదయంతో ప్రతి ఒక్క ప్రజానికం కూడా అర్థం చేసుకున్న పరిస్థితుల్లో మీరు ఈరోజు ఏదో జరిగిపోయింది ఈ రాష్ట్రంలో అని చెప్పి, అంటే ప్రతి దానికి చంద్రబాబు నాయుడు గారిని మా ముఖ్యమంత్రి గారిని అలాగే లోకేష్ బాబు గారిని మీరు ఏ విధంగా కార్నర్ చేయాలని మీరు అనుకుంటారో మీరే ఈ రాష్ట్రంలో అవాస్ పాలవుతున్న మాట మీరు ఒకసారి గ్రహించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహానాడు కార్యక్రమాన్ని కూడా దూరదృష్టితో వాయిదా వేసిన పరిస్థితుల్ని రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా చూసినారు. ఎందుకంటే ఈ డీజిల్ ఇవన్నీ కూడా మనం వినియోగం తగ్గించాలి, నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు అలాగే మా చంద్రబాబు నాయుడు గారు ఆయన కాన్వాయ్ తగ్గించుకోవడం, మా లోకేష్ బాబు గారు ఆయన కాన్వాయ్ని కూడా పూర్తి స్థాయిలో తగ్గించి అంటే ప్రజలకి ఒక దిక్సూచిగా నిలుస్తున్న పరిస్థితుల్లో ఈరోజు మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా నిజంగా ప్రజలందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు. ఇది కాదు కదా మనం చేయాల్సిందే. ఇలాంటి పరిస్థితి దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రజలకి ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకి మీరు బాసటగా నిలవాల్సిన పరిస్థితుల్లో ఏదో కనుక్కున్నారు కొత్తగా మీరే అని చెప్పి ఈరోజు రోడ్లు ఎక్కడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. గ్యాస్, డీజిల్, పెట్రోల్ బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారని, అసలు ఇవి సప్లై లేకపోతే బ్లాక్ ఏ విధంగా చేస్తారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు. కడప ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ సమస్యలు ఎదుర్కొంటుకొచ్చాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్ష ధోరణితో వ్యవహరించడమే కారణమన్నారు. ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షన్కు మించి ట్రంప్ చేస్తున్నారని అన్నారు. దుర్మార్గుడైన ట్రంప్ను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క మాట మాట్లాడకపోవడం ఎంతవరకు ఆయన పరిపాలన చేస్తున్నారో తెలుస్తోందన్నారు. చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే ఈ గ్యాసు, పెట్రోల్ అవన్నీ బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు, జాగ్రత్త, ఒళ్ళు తీస్తాము, బ్లాక్ మార్కెట్ అని చెప్పేసి అని బెదరగొడుతున్నాడు. అసలు సప్లై లేకపోతే వీళ్ళు బ్లాక్ చేసేది ఏముంది ఇక్కడ అంటే ఎందుకు ప్రాబ్లం వచ్చింది? ప్రాబ్లం వచ్చే ఒకే వ్యక్తి వల్ల వచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్షంగా ఆయిల్ ఉత్పత్తి దేశాల మొత్తం మీద ఏకపడిన దాడులు చేస్తున్నాడు. వెనుజులా 2వ అతిపెద్ద ఉత్పత్తి దేశం అది ఆయిల్. దాన్ని బెదిరించని ట్రై చేశాడు. దొంగకపోతే దేశాధ్యక్షుడిని భారతదేశం వెళ్ళిపోయాడు. మనం ఒకప్పుడు రాయలసీమలో ఫ్యాక్షన్స్లో కిడ్నాప్ చేసేవాడు.
వీళ్ళకన్నా మించిపోయాడు ట్రంప్. దాని ప్రకారం అమ్మాలంటున్నారు. ఇప్పుడు మనకు రష్యా వాళ్ళు తక్కువ రేటుకి సరఫరా చేస్తారు, ఇరాన్ తక్కువ రేటు సరఫరా చేస్తారంటే అమెరికా వద్దు కాబట్టి ఆపేశాడు. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీదుగా ఆయిల్ ఉత్పత్తి దేశాలని ఆయన కంట్రోల్ పెట్టుకొని ఆయన కంట్రోల్ లేని వాళ్ళ దేశాలను మీరు కొనడానికి వీలేదని భారతదేశాన్ని ఆపించాడు. దేశానికి ఆగిపోయింది. అంటే మొత్తం కాలు దూరుతుంది ఎవరు? ట్రంప్. అలాంటి రాజకీయ దుర్మార్గంగా ట్రంప్ని ఒక్క మాట కూడా అనకుండా మోడీ మన ప్రధానమంత్రి ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనలేదు. ఇంత అన్యాయం కదా. ఒక దేశాధ్యక్షుడు కిడ్నాప్ చేయడం ఏంటి, ఇరాన్ పైన దాడులు చేయడం ఏంటి, స్కూళ్ళ పైన దాడులు చేయడం ఏంటి అని చెప్పేసి ఒక మాట ఎందుకు అనలేకపోయాడు? ప్రపంచం పెద్ద దేశం కదా మంది, ఇది పార్లమెంటరీ వ్యవస్థ మంది. ప్రపంచం భారతదేశం ఒక ఔన్నత్యం ఉంది, నాన్ అలైన్ మూమెంట్, అది నువ్వు మనకి నాయకత్వం వచ్చిన దేశం ఇది. అలాంటి గొప్ప దేశం జరిగేటువంటి దురాక్రమణని ఖండించకపోవడం అనేది చాలా ఘోరం. పైపెచ్చు ఇజ్రాయెల్కి మనకి ఎప్పుడు దౌత్య సంబంధాలు లేవు, అది ఒక టెర్రరిస్ట్ దేశం అది. ఆ దేశంతో ఫస్ట్ మోడీ పోయి సమాధానం పెట్టుకున్నాడు. ఆయన పోయి ఇజ్రాయెల్తో పోయి మాట్లాడి వచ్చాడు. 3వ రోజు బాంబులు స్టార్ట్ చేశాడు ఇరాన్ పైన. అంటే మోడీ ఒకవైపున ప్రపంచ జరిగే పరిణామాల పైన ఒక మాట అనలేకపోతున్నాడు. చంద్రబాబు నాయుడు మోడీని శాసించే శక్తి ఉంది. ఈ చంద్రబాబు నాయుడు సపోర్ట్ లేకుండా ఆయన మోడీ ఉండలేడు. ఈయన సపోర్ట్తో ప్రధానమంత్రి ఉన్నాడు. మరి నువ్వు దేశంలో ఇంతకుముందు 3-4 ప్రధానమంత్రి తలకాయలు మార్చేవాడు కదా, దేశంలో నువ్వు గొప్పవాడు కదా, అమెరికా దేశంలో నేను పొగుడుతున్నాయి కదా, ఒక మాట ఎందుకు చెప్పకూడదు ట్రంప్కి? అయ్యా నువ్వు మంచిది కదా ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ట్రంప్ చూసి ఎందుకు నెక్క తడిచిపోతా ఉంది, ఎందుకంటే భయపడాలా? భయపడి దాన్ని డైవర్ట్ చేయడానికి ఏమంటున్నాడు? వీడికి వచ్చి మీరు పొదుపు వాడండి అంటున్నాడు. ఈయనేమంటున్నాడు? వాళ్ళ జనాభా పెరిగింది, మన జనాభా తగ్గింది, కుటుంబ నియంత్రణ మనం పాటించాము, వాళ్ళు పాటించలేదు, అందువల్ల మనకు సీట్లు తగ్గిపోతున్నాయి, అందువల్ల మీరు బిడ్డలు కనండి అంటున్నాడు. యంత్రం ఆయన ఏమైనా బిడ్డలు కనడానికి? యంత్రం ఆయన ఏమన్నా? సౌలభ్యం కోసం ఫ్యామిలీ వస్తూ ఉంది. ఇప్పుడేమంటాడు? 30,000 ఇస్తా 3వ బిడ్డకి, 40,000 ఇస్తా 4వ బిడ్డకి. అంటే ఏలమా? సంతలో ఏలం వేసేది ఇది. ఆ 30,000 ఇస్తే ఎంత వస్తుంది? వాళ్ళు డైపర్లకు సరిపోదు కదా, నేను ఉందా? వాళ్ళు డైపర్లకు సరిపోతాయా 30,000? జీవితాన్ని కట్ చేస్తారు. అందుకే మేమేమంటే నీవు చిలిపి చేస్తున్న మానుకు కేవలం ప్రధానమంత్రి మోడీ చేసేట దుశ్చర్యకు వ్యతిరేకంగా మాట్లాడడం చేత కాకుండా ఆడవాళ్ళని బిడ్డల కారణంగా ఇంకోటి అని చెప్తా ఉన్నాడు. పని నీ మాట అన్నాం ముఖ్యమంత్రి కాబట్టి మా కర్మగాలి. ఇప్పుడు మీ మాట ప్రకారం కానీ అందరికీ ఆ పిల్లలకి జీవితాంతరం మేము పోషిస్తామని చెప్పేసి ఒక అగ్రిమెంట్ రాసేయండి, ఒక చట్టం చేయండి. నా ఆజ్ఞ ప్రకారం ఇప్పటి నుంచి 3వ బిడ్డ 4వ బిడ్డ కనుక్కుంటే వాళ్ళ పోషణ మొత్తం జీవితాంతం పోషణ మొత్తం మేము చూస్తామని చెప్పేసి ఒక క్యాబినెట్ తీర్మానం చేయండి. కూటమి ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. తీవ్ర ఎండను సైతం లెక్క చేయకుండా వైసీపీ శ్రేణులు కడప ఆర్టీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డీజిల్ పెట్రోల్ ధరల పెంపుతో ప్రజలపై ఏటా 3,391 కోట్ల అదనపు భారం పడుతోందని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, సిఈసి సభ్యులు సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిలు మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మరో మోసం డీజిల్ పెట్రోల్ పెంచడంతో బట్టబయలందని ఆరోపించారు. దేశంలోని మన రాష్ట్రంలోనే పెట్రోల్ డీజిల్ ధరలు అత్యధిక స్థాయికి చేరుకోవడంతో ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం పడిందని వారు ఆరోపించారు. ఎన్నికలకు ముందు పెట్రోల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాట తప్పి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఒకవైపు సంక్షేమం, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలు లేవని, గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన అన్ని పథకాలు రద్దు చేయడమే కాకుండా ఇప్పుడు ఈ తరహా డీజిల్ పెట్రోల్ పెంపుతో బాదుడుతో వాహనదారులతో పాటు ప్రజల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. కర్ణాటక 11 రూపాయలు మన రాష్ట్రంలో ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు. నెలకి 1,000 రూపాయలు సంవత్సరానికి మన రాష్ట్రం నష్టపోతుంది. రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ప్రభుత్వానికి అది కాకుండా
గత ప్రభుత్వంలో మేము ₹1 వసూలు చేసాం. అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు. వెంటనే మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు మరి ఈరోజు ఈ రాష్ట్రంలో పెంచిన డీజిల్ మరియు పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్తో మరి అన్ని 175 నియోజకవర్గాల్లో కూడా మరి ఆయా ప్రాంతాల్లో ఆర్డీఓ ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు కడప నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు అందరు కూడా మరి ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్ మరి ఏదైతే ఈ పెంచిన డీజిల్ మరియు పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలి అనేది ప్రధానమైన డిమాండ్తో మరి ఈరోజు ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ 2 ఏళ్ల కాలంలో వాళ్ళు ప్రజలకు చేసింది శూన్యం. అనేక హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయకోకుండా మరి వాళ్ళు ఈరోజు చేస్తుంది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజల మీద బాదుడు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఈరోజు చూస్తే పెట్రోల్ డీజిల్ ధరలు మరి ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా మరి మన రాష్ట్రంలో పెంచిన పరిస్థితి. మన రాష్ట్రంలో పెట్రోలు 1 లీటరు ₹114 ఉంది. మరి అదేవిధంగా డీజిలు ₹103.60 ఉంది. అంటే పక్క రాష్ట్రం కర్ణాటక ఆ రాష్ట్రాన్ని మనం తేడా చూసుకుంటే మన రాష్ట్రానికి కర్ణాటక రాష్ట్రానికి ₹11 తేడా ఉంది పెట్రోల్ మీద. చూడండి, అంటే మన రాష్ట్రంలో అత్యధిక శాతంగా వ్యాట్ రూపంలో ట్యాక్స్ వసూలు చేయడం జరుగుతుంది. మరి అదే కాకుండా రోడ్డు సెస్ అని చెప్పి మరి ప్రజల మీద భారం వస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బీసీ వర్గీయులను బీసీ-డి నుంచి బీసీ-ఏలోకి మార్చాలని అఖిల భారతీయ కోలీ సమాజ్ ఏపీ ముదిరాజ్ యువజన విభాగం అధ్యక్షుడు జడం రెడ్డి బాబు తెలిపారు. కడప ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ముదిరాజ్ రాష్ట్ర సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్ వర్గీయులకు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్ పదవుల్లో రాజకీయ అవకాశాలు కల్పించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ముదిరాజుల సమస్యలను గుర్తించి న్యాయం చేయాలన్నారు. ముదిరాజ్ వర్గీయుల ప్రధాన సమస్యల పరిష్కారం కోసం జూన్ 21న ఢిల్లీలో నిర్వహించే ముదిరాజ్ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ సమావేశానికి ముఖ్య కారణం జూన్ 21వ తేదీ ఢిల్లీలో జరగబోయే కోలీ సమాజ్ జాతీయ ముద్రా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న భారీ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన తెలుగు రాష్ట్రాలు 2 కలుపుకొని అన్ని రాష్ట్రాలు దేశవ్యాప్తంగా జరగబోయే మహాసభను జయప్రదం చేయవలసిందిగా రామ్నాథ్ కోవింద్ గారు మాజీ రాష్ట్రపతి వర్యులు పిలుపు మేరకు, అలాగే హిమాచల్ ప్రదేశ్ ఎంపీ ఎక్స్ఎంపీ వీరేంద్ర కశ్యప్ గారు ప్రజెంట్ నేషనల్ ఎంపీ జాతీయ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ భూపతి గారు, వీరి పిలుపు మేరకు జరగబోయే జాతీయ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు వస్తున్నారు. మరి దీన్ని దేశవ్యాప్తంగా జయప్రదం చేసి మన ముదిరాజుల జెండా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎగిరేందుకు, మన రిజర్వేషన్ సాధించుకునేందుకు ప్రతి రాష్ట్రంలో రకరకాల పేర్లతో పిలుస్తున్నటువంటి ముదిరాజులు, ముత్తియారులు, బంటు, కోలి, తెలుగోళ్ళు, తలారి ఇలాంటి పేర్లు కాకుండా దేశవ్యాప్తంగా ఒకే కులం ఒకే పేరు పెట్టాలనే ఒకే ఒక ఉద్దేశంతో మాజీ రాష్ట్రపతి వర్యులు రామ్నాథ్ కోవింద్ గారి ఆదేశాల మేరకు ఈ సభ జరుగుతోంది. అయితే ఈ రాష్ట్రం నుంచి కూడా ముదిరాజులు, ఆంధ్రప్రదేశ్ ముదిరాజుల సత్తా ఏంటో మనం అక్కడ మన జనాభాను చూపించి, మా లెక్కలు మేము ఇంతమంది ఉన్నాం,
2019 నుంచి 2024 వరకు జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1,80,000 మందిని జనాభా చూపించింది ముదిరాజుల్ని రాష్ట్రంలో. తెలుగుదేశం ప్రభుత్వం 2024 అధికారంలోకి వచ్చాక 3 లక్షల మందిని చూపించింది. మరి ఆర్టీసీని దశల వారీగా ప్రైవేటీకరించే చర్యలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కడప నగరంలోని ఆర్టీసీ గ్యారేజ్ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ ప్రైవేట్ పరమైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గత 10-15 సంవత్సరాలుగా ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా తక్కువ వేతనానికి డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, అన్కాల్ డ్రైవర్లు, హైర్ బస్ డ్రైవర్లుగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. వీరందరి సర్వీసులను ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ 1961 ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని వారు కోరారు. సెలవులు, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ వల్ల ప్రజలకు బస్ ఛార్జీలు పెరిగి పల్లె ప్రాంతాలకు సర్వీసులు తగ్గుతాయనేది వాస్తవమన్నారు. ఇది పేద మధ్య తరగతి ప్రజలకు తీరని నష్టం కలిగిస్తుందని వారు ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలోకి ఈ బ్యాటరీ బస్సుల యొక్క ప్రవేశాన్ని ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఎంప్లాయీస్ యూనియన్గా 2 రోజుల ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా బ్యాటరీ బస్సుల యొక్క వినియోగానికి మేము వ్యతిరేకం కాదు యూనియన్ పరంగా, కానీ వాటిని ప్రైవేటు పరం ఇవ్వడం అనేది అనికే ప్రధానంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే దానికి కళ్ళెదురుగా మనకు ఉదాహరణలు కనబడుతున్నాయి. ఇదే అలిపిరి డిపోలో తిరుపతి, తిరుమల తిరుగుతున్న ఈ బ్యాటరీ బస్సులు మొత్తం అక్కడంతా ప్రైవేట్ పరం అయిపోయింది. మరి అయిన తర్వాత దాని మెయింటెనెన్స్ బాధ్యత కానీ వాటి మీద అధికారం కానీ ఆర్టీసీలో ఉన్న ఏ ఒక్క అధికారికి ఉండడం లేదు. దీనివల్ల చిన్న చిన్న కారణాలకు వాళ్ళు ఆపేసే బస్సులు మొత్తం ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. అలానే రెండో విషయం పులివెందల డిపోలో కూడా ఈ అద్దె బస్సుల యజమానులకు, డ్రైవర్లకు మన ఏదో చిన్న అభిప్రాయ భేదం వచ్చేసి మొత్తం అద్దె బస్సులన్నీ ఆపేస్తే కూడా వాటి మీద కూడా కమాండ్ చేసే అధికారము ఆర్టీసీలో అధికారం లేకుండా పోయింది. ఇక్కడ కూడా ప్రజా రవాణా చాలా ఇబ్బంది పడింది. అందుకే మొత్తం తీసుకొని ఆర్టీసీని తీసుకొని పోయి ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టడం తప్పు. బ్యాటరీ బస్సులకు కేంద్ర ప్రభుత్వము రాయితీ ఇస్తూ ఉంది. ఆ రాయితీతోనే ఈరోజు ఈ ప్రజా రవాణా వ్యవస్థను మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఆర్టీసీనే ఆ యొక్క బ్యాటరీ బస్సుల మెయింటెనెన్స్కు ఉపయోగించుకోగలిగితే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య బ్రహ్మాండంగా తీరుతుంది. అలానే ప్రజా రవాణా కూడా పూర్తిగా ప్రభుత్వ చేతిలో ఉంటుందని ఎంప్లాయీస్ యూనియన్గా మేము భావిస్తున్నాం. అలానే ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఆల్రెడీ ఒక పే స్కేల్ను నష్టపోవడం జరిగింది. అలానే 3 డిఏలను నష్టపోవడం జరిగింది. ఇప్పటికీ ఇంకా రిటైర్ అయిపోతున్న కార్మికులకు చాలా పెన్షన్ విషయంలో అయితే ఏమి, వాళ్ళకు రావాల్సిన సెటిల్మెంట్ల విషయంలో అయినా నష్టాలు జరుగుతూనే ఉన్నాయి. కడప అల్మాజ్పేట ఘటనపై వైసీపీ మాజీ కార్పొరేటర్లు మీడియా సమావేశం నిర్వహించి టీడీపీ నగర అధ్యక్షుడు మన్సూర్ అలీఖాన్పై తీవ్ర విమర్శలు చేశారు. హజ్ యాత్రకు వెళ్లనున్న మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాను సన్మానించడం, రాజకీయంగా వక్రీకరించడం దురదృష్టకరమన్నారు. కొన్ని దుష్ట శక్తుల వల్లే అల్మాజ్పేట ఘటన చోటు చేసుకుందని ఈ సందర్భంగా ఆరోపించారు. హజ్ యాత్ర వంటి పవిత్ర కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో చూడడం సరికాదన్నారు. మత సామరస్యాన్ని కాపాడేందుకు తాము ఎప్పుడు ముందుంటామని స్పష్టం చేశారు. అల్మాజ్పేట సర్కిల్కు టిప్పు సుల్తాన్ పేరు పెట్టకుండా కుట్రలు జరుగుతున్నాయని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముస్లిం మైనార్టీల మద్దతుతోనే తాము ప్రజాప్రతినిధులుగా గెలిచామని గుర్తు చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే, కడప నగరంలో 9/5/2026 నాడు అల్మాజ్పేట సర్కిల్ పేరు వివాదం కొందరు దుష్టశక్తుల వలన ఘర్షణ వాతావరణాన్ని ఏర్పాటు జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. అది మేము ఖండిస్తున్నాము. ఏదైనా ఏ విషయమైనా కూడా 10 మంది కూర్చొని నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండాలి. కానీ నిన్నటి దినం మా మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు రేపు సోమవారం నాడు కడప నుండి
హజ్ యాత్ర కోసం బయలుదేరుతున్నానని తెలిసినందున నేను వచ్చి అమ్జద్ బాషా గారిని పూలదండతో సన్మానం చేసి ఈ నగర ప్రజలకు అలాగే ఈ నగరంలో శాంతి ఉండాలని శాంతి నెలకొల్పాలని దేవుని దగ్గర ప్రార్థించమని కోరుకుంటూ ఆయనకు సన్మానం చేశాం. ఆ సన్మానం కాపీని తీసుకొని ఫోటోని తీసుకొని నగర అధ్యక్షుడు మన్సూర్ అలీ ఖాన్ నిన్న ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ అల్మాస్పేట సర్కిల్ అల్లర్ల వెనక వీళ్ళిద్దరే కారణం అని నీచమైన రాజకీయాలకు మీరు పాల్పడుతున్నారు. మీకు హజ్ యాత్ర పవిత్రత ముందు తెలుసా? ఆయన దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత ఇరుగు పొరువారైనా మాట్లాడలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు కూడా హజ్కి వెళ్తున్నారంటే నేనేమన్నా తప్పు చేసింటే క్షమించు అని కోరి తర్వాత మాకు దీవించు అక్కడ ప్రార్థించని కోరుతారు. అట్టి పరిస్థితిని మీరు మర్చిపోయి ఈ హజ్ యాత్రల పైన కూడా మీరు నీచమైన రాజకీయాలు చేస్తున్నారంటే ఈ విషయం జనము సహించరు, దేవుడు కూడా సహించరు. మీకు అది ఈ విధంగా నీచ రాజకీయాలకి మీ కూటమి ప్రభుత్వంలో ఇవన్నీ చేస్తున్నారు. మీ నాయకుడు రాష్ట్రం నుండి నియోజకవర్గం వరకు కూడా ఒకటే పెట్టారు. వైసీపీ అమ్జద్ బాషా వర్గం ఈ గొడవకు కారణం అని చెప్పి ఒక పెద్దగా ప్రచురించి లేనిపోని అక్కడ గొడవకు పోయిన వారు అన్ని వర్గాల వారు పోయినారు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా పోయినప్పుడు కూడా మాకు చూసినా కూడా మేము ఈ పార్టీలో వాళ్ళు పోయినారు ఆ పార్టీలో వాళ్ళు పోయినారని మా నాయకులు కానీ మేము కానీ ఎవరు కూడా ఎక్కడ కూడా మేము పత్రికా ముఖంగా ఎక్కడ కూడా తెలపలేదు. ఎందుకంటే అక్కడ సంఘటన జరిగింది, ఎవరు ఇష్టపూర్వకంగా వాళ్ళు పోయినారు. దాన్ని చూసి మీరు ఓరోలేక మా డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారి పేరున ఆయన వర్గీయులే అక్కడ పూర్తి కారణం అని చెప్పి కూడా మీరు రకరకాల సోషల్ మీడియా అయితే పత్రికా సమావేశాలు పెట్టారు. కానీ మీ వర్గానికి సంబంధించి మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు నాయకులు పోలేదా? దాంట్లో ఒక వర్గానికి ఒక రకమైనటువంటి నాయకులు ఉన్నారు, ఇంకొక రకానికి ఒక నాయకులు ఉన్నారు. అవన్నీ కూడా వీడియోస్లో ఉన్నాయి. కానీ మేము అటువంటి మాటలు మాట్లాడలేదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఎవరు ఇష్టప్రకారం వాళ్ళు పోయింటారనే ఉద్దేశంతో మా పార్టీ కానీ మా నాయకులు కానీ మేము కానీ ఎక్కడే కానీ అటువంటి విషయం మాట్లాడనే లేదు. కానీ మీరు రాబోయే స్థానిక సంస్థల్లో మా ఉనికి లేదు, ఏదో విధంగా ఓట్లు రాబట్టడానికి మత రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ రెచ్చగొట్టే కార్యక్రమాలు మీరు చేస్తూ మా పైన నిందలు మోపుతున్నారు. కానీ ఇక్కడ ఉన్న జనం, ఈ కడప నగరంగా ఉన్న జనము ప్రతి ఒక్కరికి తెలుసు. అమ్జద్ బాషా ఎటువంటి వాళ్ళు తెలుసు, వైసీపీ కార్పొరేటర్లు ఎవరు ఎట్లాంటి వాళ్ళు తెలుసు, అందరికీ తెలుసు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పులివెందుల పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి బొలెరో వాహనాన్ని తాడుతూ లాగుతూ ఆర్టీఓ కార్యాలయం వరకు వినూత్న నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వైఎస్ మదన్మోహన్ రెడ్డి, పులివెందుల మున్సిపల్ ఇన్ఛార్జ్ మనోహర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చిన్నప్ప, వైసీపీ వేముల మండల ఇన్ఛార్జ్ సాంబశివారెడ్డిలు వైసీపీ నేతలతో కలిసి పులివెందుల ఆర్డీఓ చెన్నయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు. ర్యాలీలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నాయకులు నినాదాలు చేశారు. బాదుడే బాదుడు, డీజిల్ ధరలు తగ్గించాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని, ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పులివెందుల వైసీపీ నేతలతో పాటు లింగాల, తొండూరు, వేముల తదితర మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళ మా మేనిఫెస్టోలో తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చారు ప్రజలకు. ఇప్పుడు మళ్ళా లీటర్ మీద 3 రూపాయల చొప్పున పెట్రోల్ ధరలు ఎక్కువ పెంచుతున్నారు.
కాబట్టి దయవుంచి మీరు ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఖచ్చితంగా ధరలు తగ్గించి పేద ప్రజలకు అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చెప్పాలని నిర్ణయించుకున్నాను సార్. హామీ ఈరోజు మన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన పులివెందులలో ఈ డీజిల్ పెట్రోలు ధరల పెంపునకు నిరసనగా ఈ ఆందోళన కార్యక్రమం జరగడం జరుగుతోంది. ముఖ్యంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని చెస్ మన ఆంధ్రప్రదేశ్లో పెంచబడి ప్రభుత్వం రాబడుతోంది. ఇది చాలా దారుణము. ఇంత దారుణమైన ఈ ప్రభుత్వాన్ని మనము నిరసిస్తూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం అనేది చేపట్టాము. ఎలక్షన్లకు ముందు మన ముఖ్యమంత్రి గారు అయితేనేమి, వాళ్ళ అబ్బాయి లోకేష్ అయితేనేమి అబద్ధపు వాగ్దానాలు చేసి ఈ డీజిల్ పెట్రోల్ మన రాష్ట్రంలో ఎక్కువ ఉందని, బాధుడని ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు అదే ధరలో ఉంచి మళ్ళీ పెంచి మా డబుల్ ఇంజన్ సర్కారు ఉందని మేము ఏదో తగ్గిస్తామని చెప్పి ఏదో అన్ని ప్రజలను మభ్యపెట్టి ఈ పరిస్థితి తీసుకురావడం జరిగింది. వీటిని నిరసించి ప్రజలు త్వరలో మీకు తగిన బుద్ధి చెప్పి ఈ రాష్ట్రం నుంచి పారదోలుతారని మేము ఈ పత్రికా ముఖంగా చెప్తున్నాం. ఇంత దారుణమైన ఈ పెట్రోల్ డీజిల్ ఒక ధరలు అయితేనేమి ఒక 2 నెలలు పెరిగితే 8 నెలలు ధరలు తగ్గించేది, మళ్ళా లేనప్పుడు పెంచేది, ఇటు చేస్తూ చాలా రైతులకు అటు ఎరువులు పెంచేది. చాలా దారుణంగా ఉంది ఈ రాష్ట్రంలో పరిస్థితి. వీటన్నిటిని నిరసిస్తూ మేము ప్రజల్లోకి చొచ్చుకొని పోయి ఒక ఆందోళన కార్యక్రమాలన్నీ చేపడతాము. ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రజా వ్యతిరేక పరిపాలనలో ఎండగొడుతూ మేము ప్రజల్లోకి వెళ్లి చాలా నిరసన కార్యక్రమాలు చేపట్టి ఈ ప్రజలకు న్యాయం జరిగేట్టుగా పోరాడతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిందన్న వైసీపీ మాటలు హాస్యాస్పదం. టీడీపీ నగరాధ్యక్షుడు మన్సూర్ అలీఖాన్ మండిపాటు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలతో ఏటా 3,391 కోట్ల అదనపు భారం. వైసీపీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలతో ప్రజల అవస్థలు. కూటమి ప్రభుత్వ తీరుపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.